హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంగన్వాడీ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. తెలంగాణ అంగన్వాడీ ఇంటర్వ్యూ టీచర్ మరియు సహాయకురాల పోస్ట్ ఎంపిక కోసం 100 మార్క్స్ వెయిటేజ్ ఎలా లెక్కిస్తారో ఉదాహరణతో చూసుకుందాం. ఈరోజు మార్కుల వెయిటేజీ ఫార్ములా వచ్చేసి మొత్తం 100 మార్క్స్ గాను ఈ క్రింది 3 భాగాలుగా లెక్కిస్తారు. ఇంటర్మీడియట్ మార్కులు గరిష్టంగా 70 మార్కులకు, ప్రత్యేక కేటగిరీ అర్హతలు ప్రత్యేకంగా గరిష్టంగా 20 మార్కులకు, ఇంటర్వ్యూ గరిష్టంగా 10 మార్కులకు. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇంటర్ మార్కుల గణన 70 మార్కులకు మీ ఇంటర్మీడియట్లో సాధించిన పర్సంటేజ్ని బట్టి 70 మార్కులకు లెక్కిస్తారు. విద్యార్హత మార్కులు మీ ఇంటర్ మార్కుల శాతము 100 రైట్ టైమ్స్ 70. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఇంటర్లో మీకు 1000 మార్కులు కాను 800 మార్కులు వచ్చాయి అనుకుందాం. శాతం తీసుకున్నట్లయితే మీకు వచ్చిన 800 మార్కులు డివైడెడ్ బై 1000 ఇంటూ 100 80% వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు వెయిటేజ్ వచ్చేసి 80 ఇప్పుడు 80% వచ్చింది కదా, 80% ఇంటూ 0.7 50 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. అంటే 80% వచ్చిన అభ్యర్థికి 70 మార్కులకు గాను 56 మార్కులకి ఈ వెయిటేజ్లో వస్తుంది. గమనిక, అంగన్వాడీ హెల్పర్ పోస్టుకి ఇంటర్మీడియట్ చదివిన అభ్యర్థి లేకపోతే 10వ తరగతి అభ్యర్థి మార్కులకు గాను ఇదే శాతాన్ని ఇట్లే లెక్కిస్తారు. అంటే ఇప్పుడు 10th అంటే 1000, ఇంటర్ 1000 మార్క్స్కి ఉన్నాయి కాబట్టి 1000 వేశారు. అదే ప్లేస్లో 10th 600కి ఉంటుంది కాబట్టి 600. మీకు వచ్చిన మార్క్స్ మీకు 500 వస్తే 500 డివైడెడ్ బై ఇంటూ 600. మీకు 10thలో మార్క్స్ చూసుకున్నట్లయితే ఎట్లా లెక్కిస్తారంటే 500 డివైడెడ్ బై 600 ఇంటూ 100గా లెక్కిస్తారు. అప్పుడు మీకు మార్కుల వెయిటేజ్ వచ్చేసి 50% ఉంటుంది. దాంట్లో అట్లా లెక్క చేస్తారు. ప్రత్యేక కేటగిరీలో వెయిటేజ్లు 20 మార్కులకు తగిన ధృవీకరణ పత్రాలు అంటే సర్టిఫికెట్లు ఉంటే ఈ కింది విధంగా బోనస్ ఇచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఈ క్రింది బోనస్ మార్కులు కలుస్తాయి కేటగిరీలో బోనస్. ఏ కేటగిరీలో ఎలా బోనస్ మార్కులు కలుస్తాయో చూసుకుందాం. అనాథలు జేజే యాక్ట్ ప్రకారం 10 మార్క్స్ కలుస్తాయి. వితంతువులు 5 మార్కులు కలుస్తాయి. దివ్యాంగులకు 5 మార్కులు కలుస్తాయి. ఇంటర్వ్యూ మార్కులు 10 మార్కులకు మీ జిల్లా కమిటీ జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూలో మీ సంభాషణ తీరు, పిల్లలు మహిళల సంక్షేమంపై అవగాహన ఆధారంగా 0 నుంచి 10 మార్కుల్లోపు ఇస్తారు. ఇప్పుడు ఈ మార్కులు ఎలా ఇస్తారో కూడా మనం పూర్తిగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పూర్తి ఎగ్జాంపుల్, అభ్యర్థి వివరాలు ఇంటర్మీడియట్ శాతం 75% ఉంది. ఆమె వితంతువై ఉంది. ఇంటర్వ్యూలో తనకు వచ్చిన మార్క్స్ 10కి 7 వేసుకున్నాం. ఇప్పుడు ఒక లెక్క చేసుకున్నట్లయితే ఇంటర్ వెయిటేజ్ 75 ఇంటూ 0.7 52.5 మార్క్స్ వస్తాయి. వితంతువు అదనపు మార్కులు 5 మార్కులు కలిశాయి. ఇంటర్వ్యూ 7 మార్కులు కలిశాయి. ఇప్పుడు టోటల్ చూసుకున్నట్లయితే మొత్తం మెరిట్ స్కోర్ 52.5 ప్లస్ 5 ప్లస్ 7 64.5 వచ్చినాయి. 100 మార్క్స్కి 64.5 వచ్చినాయి. ఇప్పుడు మొత్తం మెరిట్ స్కోర్ తనకి ఎంత ఉంటుంది? 64.5 ఉంటుంది. ఇదే విధంగా 10th కూడా అట్లే వెయిటేజ్ వేసి చేస్తారు. ఒక ముఖ్య గమనిక, మెరిట్ స్కోర్ ఎంత ఉన్నప్పటికీ అభ్యర్థి తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్ర పరిధిలోని స్థానిక వాసి లోకల్ రెసిడెన్షియల్ అయి ఉండాలి. ఇది ఒకటి చూసుకోండి ప్రత్యేకించి. మళ్ళొకసారి లెక్క వివరంగా చెప్తాను చూడండి. ఇంటర్ వెయిటేజ్ 75 మార్క్స్ వచ్చినాయి మీకు, అంటే 75% వచ్చింది. ఇది
70% తీస్తారు కాబట్టి 0.7 వేసుకుంటే 52.5 మార్క్స్ వస్తాయి. వితంతువు అదనపు మార్కులు 5 మార్కులు కలిస్తే తను వితంతువు అయి ఉంటే ఇంటర్వ్యూలో మార్కులు 7 మార్కులు వచ్చాయి. మొత్తం మెరిట్ స్కోర్ 52.5 ప్లస్ 7 64.5/100. మొత్తం మెరిట్ స్కోర్ 64.5 మార్క్స్ కూడా వస్తాయి. గమనిక మెరిట్ స్కోర్ ఎంత ఉన్నప్పటికీ అభ్యర్థి తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్ర పరిధిలోని స్థానిక భాష అయి ఉండాలి. కేటగిరీ వివరాలు గరిష్ట మార్కులు ఇంటర్ మార్క్ మెరిట్ మరియు మీ ఇంటర్ మార్కుల శాతాన్ని బట్టే లెక్కించే మార్కులు 70%. ఇంటర్వ్యూ మౌలిక పరీక్షల కలెక్టర్ ఆధ్వర్యంలో 10 మార్క్స్ వస్తాయి. అంటే ఇంటర్వ్యూకు 10 మార్క్స్. అనాథ పిల్లలు అదనపు మార్కులు ఇచ్చేయి 10. ఒకవేళ మీరు అనాథలయ్యి దీనికి అప్లై చేస్తుంటే 10 మార్కులు అదనంగా వస్తాయి. ఒకవేళ వితంతువు అయ్యి మహిళలకి ఇచ్చే అదనపు మార్కులు 5. మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి ఉంటే ఇచ్చే మార్కులు 5. మొత్తం కలిపి 100 మార్క్స్కి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.